చివరికి ఆయన మనసు చెలించడం ప్రారంభమైంది. వెంటనే అతడు తపో విఘ్నానికి ఇష్టపడ వాళ్లతో బిగ్గరగా ఇలా, లీలావతులారా, ఇది నా మొదటి కంటపడిన స్త్రీ. కన్యాత్వం దూషితమై వెంటనే గర్భం కలుగుతుందని చెప్పి ఆ మాటలు విన్న మచ్చట కంటి భయపడి వెంటనే అక్కడి నుండి తృణబిందు పుత్రి గర్భిణి అవడు. ఈ సంగతి ఎరగక తృణబిందుడనే రాజర్షి పుత్రి ఒకతే ఉప్పర కుప్పయ్యి చెలికత్తెలతో కూడి వనవిహారం చేస్తాం. ఆమె శరీర సౌరభం గుమగుమలాడుతూ వాయుదేవుడికి గంధవగుడనే బిరుదునిచ్చి ఆమె కాంతిలతలు అల్లుకొన్న చెట్లు బంగారు చెట్లుగా తూచాయి. ఆమె మందహాస కుందాలకై మన్మధుడు వెదకజొచ్చి ఆమె కరతల కాంతులు తీగల చేరి ఎర్ర చిగుళ్లను పుట్టించున్నట్టున్నాయి. ఆమె పలుకులు చిలకల పలుకులు అయ్యాయి. ఆమె నడలు నెమ్మి కొమ్మల నృత్య భంగిమల్లాగా ఉంది. ఆమె నఖరోజు భూదేవికి గంధముల పూసేటువంటిగా ఉంది. ఆమె చెలికత్త ఎతకో పోగా ఆమెను వెతుకుతూ వచ్చి కంచు గీసిన కంఠం వంటి కంఠంలో జటాశృతి పాఠాలు చేస్తున్న పులశ్చ బ్రహ్మ రక్త జటాధరుడని ధర్మాసనాన్ని కూర్చుని లేడి చర్మాన్ని ధరించిన మహనీయుణ్ణి చూసి వెంటనే ఆమెకు నడుము బలిసి చనుమలలు నల్లనై ముఖం తెల్లనై నడలు మందగి మేను కురిసించి అరుచి మించి నూగారు ఉల్లసించి ఆయాసం అతిశయించి గర్భ సంపద తోసి అప్పుడు ఆ చిహ్నములు చూసి ఆమె అయ్యో పరమ పవిత్రంగా పరమ విచిత్రం ఇలా అవటానికి కారణమే ఉత్తమ రాజర్షి కడుపున పుట్టినట్టు ఇలా కట్టబడి కట్టుకున్నదని నలుగురు తెచ్చిపోయరా. నేను ఇక్కడ వచ్చిన వేళ విశేషము ఓషధుల మహిమ. అయ్యో లేబ్రాయపు కన్నెనై ఇక్కడికి వచ్చిన నేడు ఇప్పుడు ఈ గర్భంతో ఇంటికి ఎలా వెళ్ళగలను అన్న తండ్రి ఏమనుకుంటా విన్నవాడేమనుకుంటారో చెప్పగలరు అని చింతిస్తూ ఇంటికేగి తండ్రి ముందు నుంచి కన్నీరు కారుస్తూ కాలవలై పార తల వంచి నిలుతుండ తండ్రి నీ వీలు కన్యాత్వంచే గర్భం ఎలా పుండవు, ఏ కఠినుడు నీకెలా చేశా, కులానికి అపకీర్తి తెచ్చి నీ తల్లిదండ్రులు ఏడ్వగా నలుగురు నవి బంధువులు తలపగా ఎవడు పెండ్లాడగ జన్మానికి నష్టి ఇట్టి పని జరిగి అని అడగగా పుత్రి తానే పాపం ఎరగకపోవడం చిత్రంగా ఇదంతా జరిగిందని తృణబిందుడు అంత దివ్య దృష్టి చూసి పులశ్చ బ్రహ్మ శాపం ఆమె ఎరుగక చేసిందని అందుచేత గర్భం వచ్చిందని వెంటనే పుత్రికను తీసుకొని పులశ్చ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి నమస్కరించి కూతుర్ని చూపి దేవా ఈమె నా పుత్రి, నీ వలన గర్భవతి అయింది, ఈమెను పరిగ్రహించి మమ్మల్ని కాపాడమన్నాడు. ఇది విన్న మహర్షి హర్షించి ఆమెను భార్యగా తృణబిందుడు ఆనందించి పుత్రికను అతనికి అప్పగించి మనస్సుకు ఆనంద పొందుతూ ఇందిరా మంటికి విశ్వవో బ్రహ్మజనం. ఆనాటి నుండి ఆ సతీతిలకు పులశ్చ మహర్షికి సర్వోపచారాలు చేస్తూ స్నానంబు గావించి చనుదెంతునంతలో జపవేది తగురీతి జపనిష్ట ఎలరించి చాలించునంతలో చక్కగా దేవపూజకు అమర్చి దేవపూజ ఎనర్చి తిలకించునంతలో షడ్రసా పూర్ణ భోజనం వైకరంబుల కడ్గునంతలో పర్ణాజినములచే పాన్పుపై చేరునంతలో బడదిరని మనంబుల తరిచి తాళవృంతమున విసరి తొడలపై అంగురుడుంచి ఒత్తుచు అనేక సేవలొనరించు తపస్సికి చిగురుబోడు ఉత్తరామాయణంలో ఉంది. ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పడమే కాదు, ఎక్కువ మాటలు మాట్లాడేది. ఎప్పుడు ఏది కావాలో అది భర్త చెప్పకుండానే మనస్సులో గ్రహించి ఆమె వెలుగుతూ ఉంది. ఆమె ధీమసం తారిమి విలయం 10 ఎడల ఎక్కువై అందుకు పులస్తుడు ఎంతో సంతోషించి ఆమె కడుపున విశ్వవో బ్రహ్మ అనేవాడు జనిస్తాడని అతడి వలన ఉభయ వంశాలు జగద్విఖ్యాతి పొందుతాయని చెప్పి ఆమెను తర్వాత ఒక ముహూర్తంలో తృణబిందుని పుత్రి ఒక సుపుత్రుణ్ణి గాంచి
ఆ బాలుడు మాతృగర్భంలో ఉన్నప్పటి నుండి తండ్రి చదివే శృతులు విన్నవాడవటం చేత పులశ్చుడు విశ్వవసుడుగా అని పేరు పడి పులశ్చుడు విశ్వవసుడు అని ఈ బాలుడు పులశ్చుడు అనేవాడిగా మనకు ఆయన కొడుకు విశ్రవసుడు అంటే వేదంతంతోనే వేదాలు వచ్చారు. ఈ బాలుడు శుక్లపక్ష చంద్రుడిలాగా పెరుగుతూ తండ్రిని పోలిన విద్యా వైదుషి తపశక్తి గాంచి బాల్యంగళి పురుషాకారంబు పొందు త్రయీ విద్య బాలత్వముందిన బ్రహ్మ విద్య మాలోక గోచరయౌ ధర్మదేవత ప్రాణంబు ఊనిన భవ్య నియము అనయనంబును దాల్చినట్టి వైరాక్తి భయము జంగమ స్థితి గన్న శాంతర వైయాత్యముందిన వైదిక ఆచారం బ్రహ్మణ్య మెనయు కృపాగణంబు తానే అని విశ్వసో బ్రహ్మ తల్లిదండ్రులనుమతి వసంగతన తపోవనమును చేరి ఆశలు జయించి వెలయ భూమిసులీల ఆశలు జయించి తపము చేయంగా దొడకి. ఇది కూడా ఉత్తరామ చరిత్రలోది. తర్వాత ఈతడు దేవకన్య అని ఆమెను పెండ్లాడి ఆమె అందు కుబేరుణ్ణి పుట్టి కన్నాడు. విశ్రవసుడు తర్వాత కైకసిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆమె యందు రావణ కుంభకర్ణ విభీషణుల శూర్పణఖలను పొంది పులస్త్య బ్రహ్మ రావణుడిని విడిపించడం. రావణుడు కాలక్రమంగా బ్రహ్మవర గర్వితుడై కార్తవీర్యార్జునుడితో యుద్ధం చెయ్యటం అతడు ఈతని పట్టి చెరబట్టి రావణుడు ఇట్లా చెరలో ఉండగా ఈ వృత్తాంతమంతా విన్న పులస్త్య బ్రహ్మ దయతరిచి మనవణ్ణి విడిపించబోని కార్తవీర్యార్జునుడి దగ్గరికి వెళ్ళి మొగసాల నిలబడి ద్వారపాలు రే తమ ప్రభుతో పులస్తుడి రాక తెలుపగా కార్తవీర్యార్జునుడు సపరివారంగా ఎదురై స్వీకరి అర్ఘ్యపాద్యాదులిచ్చి గౌరవి. తర్వాత అతడు పులస్తుడితో దేవా మీరిక్కడికి విచ్చేయటం వల్ల నేను ధన్యుడనై నా కులం అదృష్టం పొంది మిమ్మల్ని సేవించి నేను మహాప్రాభవం పొందగలిగా అని ఇదిగో వీరు నా పుత్రుడు వీరు మిత్రుడు వీరు అమాత్యులు వీరు బంధువులు వీరు భటులు మేమందరం మీ ఆజ్ఞ నిర్వర్తిస్తాం మీ వచ్చిన పని చెప్పండి. పులస్తుడు ఆనందించి రాజా నీ ప్రియోక్తికి భక్తికి యుక్తికి శక్తికి సంతోషించా నువ్వు దేవేంద్ర వైభవం అనుభవిస్తూ పుణ్యాత్ముడు రావణుని పట్టి చెరబట్టావని విని అతని బంధ విముక్తి కోసం నీ దగ్గరికి వచ్చా కనుక నన్ను వదిలిపెట్టి వాణ్ణి నన్ను ఆనందింపచెయ్య. కార్తవీర్యార్జును వెంటనే రావణుని చెర నుంచి విడిపించి గౌరవించి అతనికి అనేక భూషణాలు ఇచ్చి సాగాడు. పులస్తుడిట్లా మనుమని చెరసాలను తాను యథేచ్ఛగా వెళ్ళిపోయాడు. పులస్తుడు పరాశరుడికి వరం ఇవ్వడు. ఒకప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడితో చాలా వైరం పొంది అతని పుత్రులను 100 మందిని చంపి ఆ నూరుగురులో శక్తి అనే మహర్షి మరణించిన వేళని అతని భార్య గర్భంగా పరాశర మహర్షి పుట్టాడు. ఈతడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే వేదశాస్త్ర పురాణాది విద్యలన్నీ నేర్చి తర్వాత ఈతడు తండ్రి దారుణ మరణ వృత్తాంతాన్ని విని కోప పరిభూత చిత్తుడై సర్వరాక్షస వధార్థమై ఒక మహాసత్రం ప్రారంభించాడు యజ్ఞం. ఆ సత్రంలో అనేక సహస్ర సంఖ్యలు గల రాక్షసులంతా మసైపోయారు. మిగిలిన రాక్షసులు వశిష్ఠుడి దగ్గరికి పాదాల మీద పడి రక్షించమని కోరా. వశిష్ఠుడు వాళ్ళ కోరికమని మనుమని కడగదుగొచ్చి వత్సా నీవిట్లా జీవహింస చేయటం ధర్మం కాదు, దీనికి కారణం నీ కోపమే కదా. కోపము కలిగిన చోటన పాపము వర్తిల్ పాప పరుల కోప వ్యాపారములే తోచును. కోపము పాపంబు ఒక్క కుదురై నడచు. ఆపవర్గము స్వర్గంబును తపమును సుకృతంబు యశము ధర్మము కాపాబును విపుల క్రోధము కావును. తపసులకన్ క్రోధమింత తగునే తండ్రి అది విష్ణు పురాణంలో అని. కోపం పనికి రాదు నాయనా, నీ తండ్రి దివ్య సుఖం అనుభవించదలిచి నిమిత్తమాత్రమైన వధ మూలంగా చచ్చిపోయి అతని చూసే శక్తి నీకు నేను
కనుక నువ్వు పరమశాంతుడవై నిరపరాధుడై దైన్యంలో ఉన్న దాక్షసులను రక్షించమని ఆ మాటలు విని పరాశరుడు యాగాన్ని ఆపివేసి శాంత చిత్తుడు. అప్పుడు పరాశరుడి దగ్గరికి దైత్య దానవ చోదితుడై మహాముని గణ సమేతుడై పులశ్చ బ్రహ్మ వచ్చాడు. వశిష్ఠుడు అతన్ని చూసి అనేక విధాలుగా గౌరవించి ఆనందింపజేసి కూర్చోబెట్టి రాక్షస వధహేతువైనటువంటి సత్రాన్ని మాని ప్రశాంత చిత్తుడై ఉన్న పరాశరుడిని చూసి, వత్స, పరమ కోపిగా ఉండి నీ తాత చెప్పినంతనే వినయ వివేక విలసుతుడవై యజ్ఞాన్ని ఆపి నాకెంతో సంతోషం చేశావురా. నీకేదైనా వరం ఇవ్వాలనుకుంటున్నా ఏం కావాలో కోరుకో. పరాశరుడు శ్రద్ధాభక్తి విధేయుడై, ఆర్య, నా మనస్సు నిరంతరం వేద పురాణ శాస్త్ర ప్రక్రియల మీద అత్యంత ఆసక్తంగా, నువ్వు దయతో నాకు భవ్య జ్ఞాన సంసిద్ధి, వాచామాధురి, మహాప్రతిభ, వైదగ్ధ్యం ఇచ్చి సంతృప్తిని చెయ్యమని పులస్తుడు ఆ వరమిచ్చి అతన్ని వేసుకొని వేగ. వశిష్ఠుడు మనవన్ని ఆశీర్వదించి వెళ్ళ. నాటి నుండి పరాశర మహర్షి సకల వేద పురాణ శాస్త్రాలు కరతలా మలకాలై పెంపొందాయి. భీష్మ పులశ్చ సంవాదం. ఒకప్పుడు భీష్ముడు గంగాద్వారంలో అధ్యయన వ్రతపరుడై తండ్రికి సకల శుభాలు సమకూర్చడానికి శుభకర్మలు చేస్తాడు. అతని పితృదేవతా భక్తికి పరమ ధర్మ చరిత్రకు మెచ్చి పులశ్చ మహర్షి అతన్ని చూడటానికి వచ్చి అతని అతి భక్తితో అతని భీష్ముడు అతిథి సత్కారాలు చేసి పూజించి అతని పాద పద్మాలను శిరస్సు మీద పెట్టుకొని మహర్షి, నేను భీష్ముడను నీ దాసుడను ఆజ్ఞాపించమ. పులస్తుడు అతని వినయ విధేయతలకు మెచ్చి అతని పితృభక్తి వ్రత దీక్షకు అభినందించి, భీష్మ, నేను అమోఘ దర్శనుడు, నా రాక వ్యర్థం కాల, నీకు కావలసింది కోరుకోమన్నాడు. ఇస్తాను దేవా, నా మనసు తీర్థసేవా పరాయణమై, నువ్వు నీ దయ ఉంచి తీర్థసేవా ఫలమ సర్వతీర్థ కీర్తనంతో నాకు చెప్పు. నీకన్నా ఉత్తమ తీర్థప్రియుడు, తీర్థదర్శి, తీర్థ విజ్ఞాని మరొకడు లేడు కదా అని పులస్తుడు ప్రమోదభరితుడై ఇలా చెప్పాడు. భీష్మావినం, సర్వేంద్రియాలు జయించినవాడు, అహంకారం, ప్రతిగ్రహ అపేక్ష అంటే అవతల వాడు ఏదో ఇస్తారని ఆపేక్ష లేనివాడు, అల్పభోజనుడు, ఆరంభరహితుడు అయిన నిత్య సంతోషులైనవాడు, సత్యవ్రతుడు, శుభాచారుడు, క్రోధరహితుడు, ధర్మతత్తుడు, సర్వతీర్థ సేవా ఫలాన్ని, సర్వయజ్ఞ క్రియాఫలాన్ని పొందుతా. ఇక పుణ్యతీర్థాలు వాటి వాటి ఫలాలు చెబుతా. పుష్కరమనే తీర్థం సర్వతీర్థాలలో శ్రేష్టం. దీన్ని సేవించేవాడికి అన్ని క్రతువుల ఫలితం లభిస్తుంది. బ్రహ్మలోక ప్రాప్తిಗಳು, జంబూ మార్గం, తండులికాశ్రమం, అగస్త్యసరం మొదలైన తీర్థాలతో కూడిన వాటితో అక్కడికి వెళ్తే స్నానం చేస్తే అశ్వమేధయాగ ఫలం, కణ్వాశ్రమం, ధర్మారణ్యం మొదలైన తీర్థంలో చూసిన వాళ్ళు అన్ని పాపాల విముక్తిಗಳು. నర్మదా, దక్షిణ సింధు, చర్మణ్వ వీటిలో స్నానం చేస్తే అగ్నిష్టోమ ఫలం కలు. వశిష్టాశ్రమం, పింగళ తీర్థం, ప్రభాస తీర్థం, సరస్వతి సాగర సంగము, ద్వారావతీపురం కల పిండారక తీర్థం మొదలైన తీర్థాలు మిక్కిలి ఫలప్రద. శంకు కన్నేశ్వరముని ఈశ్వరుణ్ణి సేవించే దశాశ్వమేధ పదం. శక్రకుమారి, శ్రీకుంజర విమల, మలహరం, దేవిక, రుద్రతీర్థం, వివశన, స్వరూప పుష్కరం, రుద్రకోటి అనే తీర్థాలు మహాపుణ్యప్రదాలు. కురుక్షేత్రం సర్వతీర్థ ఫలం ఇస్తుంది. అశ్విని తీర్థం, సోమతీర్థం, రామకరణం మొదలైన అనేక తీర్థాలు అన్నీ కూడా పాపహరాలే.
చివరకు బ్రహ్మలోక ప్రాప్తిగా పృథూకం వ్యాసాది మహాయోగులు చేసిన పరమ పుణ్య. ఈ విధంగా పులస్తుడు భీష్ముడి సర్వతీర్థాలు వాటి ఫలాలు సవిస్తరంగా వివరి. తర్వాత వ్రతహీనుడు, ఉపవాస పరాన్ముఖుడు, దుఃఖితుడు, శుచిహీనుడు తీర్థసేవ చేసినా వాళ్ళకి ఫలితం రాదు. నువ్వు గుణశాలి, ధర్మరథుడు కనుక సర్వయాత్ర చేసి అభీష్ట సిద్ధులు పొందుమని వెళ్ళిపోయాయి. భీష్ముడు పులహస్తుడు చెప్పిన తీర్థయాత్రలు చేసి పరమ ప్రశాంతి పొందారు. పులశ్చ మహర్షి ధర్మశాస్త్రవేత్త. ఈతని స్మృతికే పులశ్చ స్మృతి అని పేరు. ఈ స్మృతిని మనకు ఇంకా సమగ్రంగా దొరకల. అక్కడక్కడ భాష్యకారుడు ఉదహరించిన శ్లోకాలను బట్టే ఈ స్మృతి స్వభావాన్ని మనం గ్రహించగ. శారీరక శౌచ ప్రకరణలు విశ్వరూపుడు పులశ్చ స్మృతియోని ఒక శ్లోకాన్ని ఉదహరించి శ్రాద్ధకాలంలో బ్రాహ్మణుడు శాఖాహార దానం, క్షత్రియ వైశ్యులు మాంసాహార దానం, శూద్రుడు మధు ప్రదానం చెయ్యాలని పులశ్చ స్మృతిలో ఉన్నదని మితాక్షరం అనే దానిలో అందు 12 విధాలైన మధ్య పులశ్చ స్మృతిలో వివరింపబడ్డ. అలాగే అపరార్కం అనే దానిలో సంధ్య, శ్రాద్ధ, అశౌచ విషయంపై పులశ్చ స్మృతి నుండి ఉదాహరణలు. ఇందులోనే జ్ఞానకర్మలు రెండూ కూడా కలిసితేనే ప్రయోజనకరం అని పులశ్చ స్మృతి నుండి ఉదహరింప. పక్షి యొక్క రెక్కలతో ఎగురలేనట్టు, ఒక్క రెక్కతో ఎగరలేనట్టు జీవి జ్ఞాన కర్మలలో ఒక్కదాన్ని ఆశ్రయించి మోక్షం పొందడు. అలాగే స్మృతి చంద్రికలో సుమారు 40 ఉదాహరణలు ఉన్నాయి. దీనివల్ల పులశ్చ స్మృతి స్వభావ స్వరూపాలు కొంత కరికి మనకు. అలా పులస్తుడు స్మృతికర్త, బ్రహ్మ, మహర్షి, సర్వజ్ఞుడు, సర్వదేవ పూజ్యుడు అయ్యున్నాడు. తర్వాత మహర్షి బకదాల్భ్య మహర్షి. నేను ఎన్నో పుస్తకాలు తిరగేసి ఇంగ్లీష్లో ఉంటే అవన్నీ కలిపి బకదాల్భ్యుడు అనే ఒక పెద్ద వ్యాసం దాదాపు 10-15 పేజీలు రాశాను. 20 బ్రహ్మకల్ప జీవితు వివేక పారగుని జీర్ణతరవట పర్ణధార్ ఆత్మవిజ్ఞాన నిస్సంశయ క్రియాతి చతురు బకదాల్భ్యుగుల్తు సంస్థుతుల నతులా. అనేక యుగాలకు పూర్వం ఒకప్పుడు దల్భ్యుడనే మహర్షి ఉన్నాడు. బక అంటే కొంగ. ఆగే మహర్షుడు అతడు విష్ణుమూర్తిని ప్రార్థించి కల్పాంతకాలం కూడా మరణం లేని చిరంజీవి అయ్యేటువంటి పుత్రుణ్ణి పొందాడు. ఆ బాలుడు బక పుష్ప పేశరమనే మేలుతో మహాసౌరభంతో అంటే మంచి వాసన విరాజిల్లుడ చేత అతడు తండ్రి ఆ పేరు పెట్టాడు. అతడు బకుడని దార్భ్యుడని బకదార్భ్యుడని పిలువబడు. ఇతని మిత్రుడనే ఒక ఋషి పత్ని గ్లావుడని ఆమె భర్త పెంచడం చేత ద్వాముష్యాయనుడు అనేటువంటి పేరు పొంది. అంటే కన్న తండ్రికి పెంపుడు తండ్రికి పుత్రుడుగా వ్యవహరించేవాడు అది. అంతేకాక గ్లావ మైత్రేయుడని ఈతడు తండ్రి పెంచిన తండ్రి పేర్ల ఆ పేరు పొందారు. బ్రాహ్మణ సహాయంలో అనంతలక్ష్మి సముపేతుడైన సముద్రనేవి భూచక్రాన్ని రక్షించి అక్షయ సుఖాలు అనుభవించి పునీతుడైనటువంటి విప్రుల చేత అనుశాసితుడైన రాజు అలబ్ధ లాభం, లబ్ధ ద్రవ్య పోషణం, దాని వృద్ధి పొందించడం అనే 3 లాభాలు పొందగలడు. సమర రంగంలో ఏనుగు అంకుశంలాగా యథేచ్ఛా దృష్టి గల రాజు విప్రుడు అంకుశమై రాజులు ధర్మ మార్గంలోకి నడప. బ్రాహ్మణ రహితుడైన హీనుడైన రాజు ప్రజలు ఒప్పుకోకూడదు. ప్రజానురాగం లేని రాజు
రాజ్యం సుస్థిరం కాదు. మీరు స్వయంగా ధౌమ్యాదులైన మహర్షులు మీకు సాయం చేస్తారు. అందుచేత ధర్మ నిత్యులు బ్రాహ్మణ అయిన మీకు నిరంతర అభ్యుదయ పరంపర కలుగుతుందని ధర్మరాజాదులు సంతోషించి మహర్షికి సాష్టాంగం చేశారు. అప్పుడు వారిని ఆశీర్వదించి పంపారు. చిరంజీవి బకదార్భ్య మహర్షి దైవ ప్రసాదంలో చిరంజీవులలో ఒక్కడై వివాహం చేసుకోక బ్రహ్మచర్య దీక్షతో మహాతపస్విగా జీవితం గడుపుతూ అనేక యుగాలు అతడు తర్వాత సాగర మధ్యంలో ఒక దీవిలో అన్ని వదిలేసి మహాజ్ఞానమూర్తి అయి నివసిస్తారు. కృష్ణార్జునుల ధర్మరాజు అశ్వమేధ యాగం చెయ్యాలనుకొని యజ్ఞాస్వాన్ని విడిచిన దాని రక్షణకై కృష్ణార్జునుడు వెళ్ళారు. ఆ యజ్ఞాస్వం అనేక దేశాలు తిరిగి ఆయా దేశాల రాజుల నయంగా కొందరు, భయంతో కొందరు, యుద్ధంలో ఓడి కొందరు అర్జునకి కప్పాలు కానుకలు సమర్పింపగా చివరకు ఉత్తర సముద్ర తీరానికి వెళ్ళి సాగర మధ్యంలో ఉరికారు. అప్పుడు కృష్ణుడు అర్జునుడి గిరి వన సముద్రాదుల అడ్డులేక నడవగలిగే రథాన్ని కల మయూరధ్వజ ప్రద్యుమ్న హంసధ్వజ బభ్రువాహనుల పురస్కరించుకొని రథంతో సాగర గర్భం వెళ్ళి ఆ రథం వెళ్ళి వాడు సముద్రంలోని ఒక దీవిని చూసి అందులో ప్రవేశించి ఆ దీవిలోనే బకదాల్భ్యమగ అనేక యుగాల నుండి పెరుగుతూ వచ్చిన శరీరంతో గడ్డంతో జడముడులతో ఉన్న కోటి సూర్య దివ్య తేజంతో ప్రకాశిస్తూ అతడు తలపై ఎండి వాడి పండిపోయిన మర్యాకులు అడ్డంగా వేసుకొని నిరంతర హరిచరణారవింద భజనానంద నిర్మగ్నుడి కోటి చంద్ర ప్రభా శోభితమైన ఒక మొగం ఒప్పేటట్టుగా ఆకలి దప్పులు, సీత ఆతపాలు, లాభ నష్టాలు మొదలైన వాటి వలన కొద్దిగా కూడా బాధపడక దాని సంచలనం తిరుక్క బ్రహ్మాసనంలో బ్రహ్మనిష్ఠుడై అపర బ్రహ్మలాగా కూర్చుండి ఆ మహామగుని దూరంగా చూసిన కృష్ణార్జునుడు మయూర హంసధ్వజ ప్రద్యుమ్న బభ్రువాహ రథం దిగి అమిత శ్రద్ధాభక్తులతో మెల్లమెల్లగా నడిచి శిరాలు కరారు మోగి అతని చేతి సాష్టాంగ ప్రణామాలు చేశారు. బకదాఢ్యుడు అందరూ ఆనందింపగా కృష్ణుణ్ణి చూసి, నువ్వు ఈ వెన్నుని ఎన్ని వింతలు, ఈ మారుమూలనున్న కాకెన్ని గొడవలెందుకు, మీరందరూ ఇట ఏల వచ్చారు అని అసహించు. ఎందుకయ్యా ఈ కృష్ణుడు ఇక్కడికి వచ్చాడు, ఎందుకు ఇంతమంది వచ్చారు నా దగ్గరికి? అప్పుడు అర్జునుడు నెమ్మదిగా ఆ మహర్షికి ప్రణామం చేసి, మహర్షి రక్షించండి, పాండవేయుడ అనుగ్రహించండి. దేవా, మీ శరీరంలో ఎన్ని వింతలు పుట్టాయి. దేహం నలు సందుల పుట్టలు మలిచాయి. ఆ పుట్టలలో ఎన్నో పడగలు గల పాములు అనేకాలు తిరుగుతాయి. మీ మొహం మోకాళ్ళ మోచేతున్నండి అనేక వృక్షాలు పెట్టి పెరుగుతున్నాయి. ఆ చెట్టు కొమ్మలపై అనేక పక్షి గూళ్ళు పెట్టుకొని ఉన్నాయి కనుక మీరు చివికిపోయిన మర్యాకుడు తల మీద పెట్టుకొని హాయిగా కూర్చొని ఉన్నారు. ఈ వింతల పరమార్థం తెలిపి నన్ను అనుగ్రహించండి. మీకు ఇవే నా వేదికోళ్ళు అన్నారు. అంటే వినయాంజలి కోటి మృక్కులు. అందుకు ఆ మహాత్ముడు నవ్వుతూ, అర్జున, నిన్ను నేను ఎరగని వాడని కాండ్రా, మొదట మేము ద్వైతవనంలో కలుసుకొని మాట్లాడే కదా, అప్పుడు ఈ జీర్ణ శరీరాన్ని దీర్ఘస్మస్సు జటావన్ సమధరించి కామరూపంలో సామాన్యుడి మునిలాగా మీ దగ్గరకు వచ్చి మేము ఆశీర్వదించా. మీరు ధర్మపరాయణులు కలగ మీరు అన్న నాకిష్టం. మరి ఇప్పటి నా స్థితి అడుగుతాను. వత్సా, శరీరాలు క్షణభంగుల, వీటిలో పొడమి
బుడగలెంతలో నశిస్తున్నాయో మనం వెలగం. అలాగే మానవదే ఏ క్షణంలో ఇవి నశిస్తాయో మనకి తెలియదురా. ఈ 3 నాళ్ల ముస్తలకై భార్య బిడ్డలు మిత్రులని బంధువులని ఎందుకు ఈ సంగతులు? ఈ సంఘాలు పెరిగిన కొద్దీ తరగని దుఃఖం కలు. ఈ శరీరమే కడు అశాశ్వతమన్నప్పుడు దీన్ని పూల పాన్పుల పూజించట, తూగుటూయలను ఉగచేయట, గృహారామ క్షేత్రాలు అనేకమైన కిక్కులైన వాడు సంపాదించటలో జీవితం వ్యర్థం పుచ్చటం కంటే అవివేకం ఉన్నదా? 3 నాళ్ల పట్టబగలగు జీవితం ఈ 2 మర్యాకులు చాలవాన్. అర్జునుడు ఆశ్చర్యం భయభక్తులతో, దేవా మీకెన్ని సంవత్సరాలు గడిచా ఇప్పటికీ చెప్పండి. అప్పుడు ఆ మహాత్ముడు, పార్థ, నేను పుట్టిన తర్వాత ఎందరో రోమసులు మార్కండేయులందరూ గతించారో లెక్కేడు. నేను జ్ఞానం ఎదిగిన తర్వాత 20 మంది బ్రహ్మలు వెళ్ళిపోయారు. నీకొక చిత్రం చెప్తా విను, సావధానుడిగా విను. మును ఒక ప్రళయ కాలంలో 7 సముద్రాలు పొంగి రాగా 3 లోకాలు ఇక్కడ తేలి వచ్చాయి. అప్పుడు ఇక ఒక మర్రి చెట్టు ఉండే, దాని కొమ్మలు 1000కి పైగా గలవు. ఆ కొమ్మను 1000 బ్రహ్మాండాలు వేలాడుతుంది. ఆ మర్రి చిటారు కొమ్మ చివరి చిగురున ఒక చక్కని బాలుడు హాయిగా పడుకొని తన కుడి కాలి బొటన వ్రేలు నోట్లో పెట్టుకొని చీకుతూ కెవ్వున నవ్వుతూ చివ్వున ఏడుతూ మళ్ళా కెవ్వున నవ్వుతూ ఆ బాలుడు నన్ను ప్రియమారగా చూసి నా భయాన్ని పోగొట్టి అభయం ఇచ్చి రక్షించాడు వటపత్రశాయి. ఆ బాలుడి దయవల్ల అప్పటికి ప్రళయం కాల జంఝామారుతం గొట్టుబడ సముద్రపు సుడిగుండాలు చిక్కుపడకుండా సుఖంగా ఉన్నానయ్యా. ఆ గొడవలన్నీ ఇప్పుడు తరివితే మహాగ్రంథమే అవుతుంది కనుక చివరి మాట చెప్తా. దీర్ఘబాహుడు నీలమేఘశ్యాముడు కమలనేత్ కౌస్తుభాభరుడు వనమాలికాధారి పీతాంబరుడు నీ బావ అయిన ఈతడే ఆ బాలు. నీ సంసర్గంలో ఇలాంటి వాడయ్యా. రమ్మనేవాళ్ళు కాని పొమ్మనేవాళ్ళు కాని లేక సర్వం తానే నాథుడై హాయిగా పడుకొని ఈతని నాభియందొక పద్మం కలిగి దాని నుండి 4 ముఖాలతో బ్రహ్మ వల్ల ఈ చరాచర ప్రపంచం ఏర్పడి దానికి తోడు సర్వకర్త అయిన ఈ చిన్నబాలు తానే యదువంశంలో 16,108 మంది భార్య పరిగ్రహించి మీ వంటి వాళ్లతో వియ్యంపు సంసార పారావార నుండి సనక సనాదులను ఉద్ధరించిన సచ్చిదానంద స్వరూపుడే ఈ సంసారంలో చిక్కుబడి మీ వంటి వాళ్ళ వెనక తిరగడమే కాదు, సమయం వచ్చిన సచివుడే సారథి సేవకుడై ఈ బాధలు కొని తెచ్చుకుంటున్నాడని పరిహాసపూర్వకంగా చెప్పి భక్తి పారవశ్యంతో ఓ త్రైలోక్య కుటుంబీ రావోయ్ అని కృష్ణుణ్ణి చేరతీసుకొని కౌగిట చేసి మూర్ధాఘ్రాణం చేసి బ్రహ్మానంద పరవశుడు అయ్యా. శ్రీకృష్ణుడు ఆ ఋషి తల్లజుడికి నమస్కరించి, మహాభాగా 20 బ్రహ్మకల్పాలు చూసిన పరమేశ్వరుడు అయ్యా నువ్వు. విష్ణు భక్తాగ్రేసుడు నీవు కాక విష్ణువు ఇంకెవరు? ఒక్కడి కొడతానే. నువ్వు ధర్మజుని అశ్వమేధ యాగం అవటానికి రావాలి మేము కోరుకుంటున్నాం. నువ్వు వస్తేనే ఆ యాగం ఫలవంతమవుతుంది, లేకపోతే నిష్ఫలం అన్న. అప్పుడు ఆ మహర్షి, కృష్ణ నువ్వు నన్ను ఈ రకంగా స్తుతించకు. సంస్థుతి వలన ఎలాంటి సత్పురుషుడైనా గర్వ పర్వతాన్ని ఎక్కుతాడు. అలాంటి వాడికి ఎప్పుడో ఒప్పుడు పతనం తప్పదు. నేను లెక్కేమి బ్రహ్మాదులకే గర్వం ఉదయింపజేసి వారి గర్వాన్ని చెరసిన పుణ్య పురుషుడువు కదా, నాకు తెలియదా? ఆ కథ విని అర్జునుడు కుతూహలపడగా బకదాభ్యుడు ఇలా చెప్పి, విష్ణు మహిమ. ఒకప్పుడు బ్రహ్మకల్పంలో
ఎండి చివికిన ఒక మర్రి చెట్టు ఆకు మాటన నుండి నేను తపస్సు చేసుకుంటుండగా ఒక చతుర్ముఖ బ్రహ్మ నా ఎదుట ప్రత్యక్షమై, మునీంద్ర, నీ తపస్సుకు సంతోషించానయ్యా, నీకు కావాల్సిన వరం ఇస్తా, కోరుకో. నేనప్పుడు, అయ్యా, నేను 20 బ్రహ్మకల్పాలలో 20 బ్రహ్మలను చూశానురా. నీ అందులో కట్ట కడవ చివరి నీవేమి నాకు వరం ఇస్తావయ్యా, నేనేం తీసుకోవాలా నీ దగ్గర? వెర్రిగా వరం ఇచ్చానన్నావు కానీ అని అనగా ఆయన కోపం. నేను నవ్వుతూ అన్న, ఇంతలో మా ఇరువురి నడుమ భూభాగం బ్రద్దలు కాక అందునుండి మహా ఉత్పాత వాయువు బయలుపెట్టి మా ఇద్దరిని వేరొక బ్రహ్మాండలు ఎండుటాకుల వారు పారేసినట్టు విసిరి పారేసి మేమిద్దరం ఆశ్చర్యపడుతుండ మా దగ్గర 8 ముఖాలు గల బ్రహ్మ వచ్చి, వత్సలారా, ఎవర్రా మీరు, ఎక్కడి నుంచి పోతూ ఇక్కడికి వచ్చారు అని ప్రశ్నించారు. 4 ముఖాల బ్రహ్మ ఇట్లా సమాధానమిచ్చారు, నేను సత్యలోక పాలకుడు, చతుర్ముఖ బ్రహ్మ, ఈ ముని నా శిష్యు. ఈ మాటలు విని అతడు, ఒరే కుర్రాడా, నీ బతుక్కు నువ్వేమిట్రా, బ్రహ్మ అవటమేమిటి, సత్యలోకం ఏలడమేమిటి, వెర్రి మొర్రి వేషాలు మాని మీ ఇద్దరు నాకు శిష్యులై సేవ చేయండి, లేదా నా ప్రతాపాన్ని చూపిస్తానని గర్వంగా. అప్పుడు వెనకటి కంటే అనేక రెట్ల భయంకరమైన మహావాయువు వీచి మమ్మల్ని ముగ్గురిని గడ్డి పలకల్లాగా ఎత్తుకుపోయి ఒక బ్రహ్మాండంలో పడవి. అప్పుడు మహోన్నత కారులైన మహాత్ములు నవ్వు కొందరు దివ్య పురుషులు మమ్మల్ని చూసి, ఎవర్రా మీరు అనడి. మాలోని 8 ముఖాల బ్రహ్మ, నేను జగద్విధాత అయిన బ్రహ్మమని సమాధానం చెప్పగా వాడు నవ్వుకొని మమ్మల్ని ముగ్గురిని తీసుకుపోయి 16 ముఖాలు గల బ్రహ్మ ముందు పెట్టాడు. అతడు టీవీ మెలై తన పరివారాన్ని చూసి, ఈ ముగ్గురు మనకు కొత్త దాసులు, వీరి సేవలు తీసుకోండి, వారు మీరు చెప్పిన చొప్పున చెయ్యకపోతే మర్నాడు నా దగ్గరకు తీసుకురండి అని. ఇంతలో అతి విచిత్రంగా ఒక మహాబల మారుతం వీచి మమ్ము నలుగురిని దూది పింజల్లాగా ఎత్తుకుపోయి మరొక బ్రహ్మాండములో 32 ముఖాలు గల బ్రహ్మ దగ్గర పడి అతడు తన పరిచారకులను పిలిచి, ఈ నలుగురు మనకు కొత్త దాసు, వీరిని శిక్షించి వాళ్లతో పనిచేయించుకోండి. అంతలో మరొక మహావాయువు వచ్చి మమ్మ 5గురిని మోసుకొని పోయి మరొక బ్రహ్మాండలు 64 ముఖాల బ్రహ్మ ముందు పడి అతడు ఈ 5గురు మూర్ఖలను నేలబెట్టి కాలరాశి పనులు చేయించుకోమని ఆజ్ఞ. మేము భయగ్రస్తులమై ఉండగా మహామారుతం ఒకటి మమ్మల్ని అందరి 108 ముఖాలు గల బ్రహ్మల్లో పడి, ఆ ప్రకారంగా బహుముఖ బ్రహ్మలు ఎందరూ ఉన్నారో పడేసి తొట్టదివరు తనక సనందనాది సర్వఋషి సేవితుడై సహస్రముఖుడు దుర్నిరీక్ష తేజోరాశి అయిన 1000 ముఖాలు గలవాడి ముందు పడి ఆ మందందరి చూసి అతడు ఎదురు వచ్చి ఆహ్వాని అర్ఘ్యపాద్యాదులతో గౌరవించి క్షేమాలని, మహాత్ములారా, మీ కృపచేత నేను ఈ లోకానికి అధికారం చేస్తాను. నేను నా పరివారం, నా సర్వస్వం మీ అధీనాలు. నన్ను ఏదైనా మీ సేవలో నియోగించి ధన్యుణ్ణి చెయ్యని అని మొక్కారు. అప్పుడు ఆ బ్రహ్మలందరూ సిగ్గుపడి తమ తమ గర్వాన్ని పోగొట్టు చెంపలేసుకొని అహంకారం నసి అతనికి సాష్టాంగం చేసి, మహాపురుష, దేవాదిదేవా, నువ్వు విష్ణుమూర్తి, నీ ఐశ్వర్యం అపార్, నీ మహిమ అనంతం, మహాసముద్రంలో నురుగు గొడగలు పుట్టునట్లుగా నీలో సమస్త బ్రహ్మాండ పుడుతూ గిడుతూ ఉంట మహామాయాహంకారాలను అడగొట్టి రక్షించిన తండ్రివిను మమ్మల్ని క్షమించి వీడ్కొలుపమని అతడు వారి వారి స్థానాలకు పంపేసి నన్ను మిక్కిలి మక్కువ చూసి ఈ తక్కడికి తెచ్చారు. అర్జున, గర్వం ఎవ్వరికీ కలిసిరా,
గర్భ పర్వతమి బ్రహ్మాదులు కూడా సూచిక పుల్లలై ఏ విధంగా కొరగాకుండా పోయారో ఇక నా సంగతి ఏం చెప్పను. ఈ అనుభవాని కన్నా నువ్వు వెన్నుడు ఎంత పొగిడిన నాకు గర్వం ఉదయింపదంటే విష్ణువు ఎంత పొగిడిన. కృష్ణార్జునుడు అతన్ని ఎన్నో విధాల ప్రార్థి ధర్మజుడు అశ్వమేధాని రాక తప్పదని వారి మాట కాదనడే మహాత్ముడు ఒప్పుడు అశ్వమేధ యాగం చేయండి. అప్పుడు కృష్ణార్జునుడు ఆ మహాత్ముడిని ఒక దివ్య సుందర రత్నస్థగితమైన పల్లకీలో కూర్చోబెట్టి యాగాశ్వాన్ని తయారించు సముద్రం బయట నుంచి చతురంగ సేనా సమేతులై ముందుకు పోయి తర్వాత యాగాశ్వాన్ని విడిచి సంవత్సర కాలం పూర్తి అవ్వడం చేసి కృష్ణార్జునుడు సేనానీకాన్ని యాగాశ్వాన్ని హస్తినాపురి వైపు మరలి ముందుగా కృష్ణుడి వెళ్ళి ధర్మయుద్ధం జరిగిన వృత్తాంతమంతా చెప్పి యాగహయముతో ఒక మగదార్భుడీశ్వరుడు అర్జునుడు వస్తున్నాడు. అప్పుడు కరిపురం అంటే హస్తినాపురం సమస్త ఉత్సవాల్లో విలసిద్దుండగా ఆ యాగ అశ్వంతో అర్జునాదులు అందరూ వరప్రవేశం చేసి భీమసేన నకుల సహదేవ ముఖ్యుడు మగదాభ్యమగర్షకి ఎదురై మహానమస్కార ఉచిత సత్కారాలు చేయగా అతనికి ఒక ప్రత్యేకమైన భవనంలో విడిచేసి ఏర్పాటు సర్వ సత్కారాలు తర్వాత యజ్ఞ సుముహూర్తం రాగా ద్రౌపది బంగారు పుట్టికల నానా విధాలైన విత్తనాలు తీసుకొని కృష్ణుడు తన వెనక వస్తుండగా ధర్మరాజు బంగారు నాగని 6 దివ్యమైన వృషభాలు పూంచి యాగ భూమి దొందగా విత్తనాలు మహామునీంద్ర మంత్ర పూతాలై ఆయా తాకులలో ఉంచారు. అప్పుడు ధర్మానందని బహుపుణ్య జలము చే కుంతి దేవకి అశోధలు అభిషేకించి మృత్యుజు శాస్త్రోక్తంగా వేదికలు అమర్చి యజ్ఞపాత్రాలను అన్నీ సిద్ధం చేసి అప్పుడు సర్వఋషి గణ సర్వజన ప్రార్థికుడై బకదాభ్యమగది బ్రహ్మత్వాన్ని వహించి వ్యాసమగసి అధ్వర్యుడిగా వశిష్ఠ వామదేవ మసగాలవాదుల మృత్యులుగా అరుణి పులశ్చాదుల మంత్ర పాఠకులుగా నియమి ధర్మజుడై ఈశాన ఆసీనుడుగా వచ్చి అప్పుడు వ్యాస మహర్షి ఆజ్ఞతో అనసూయా అత్రుడు అరుంధతి వశిష్ఠుడు రుక్మిణీ కృష్ణుడు హిడింబా భీమశిడు సుభద్రార్జుడు మాయావతి ప్రద్యుమ్నుడు మహిష అనిరుద్ధుడు ప్రభద్రా వృషకేతు ప్రభావతి యౌవనాశు సునందా నీలకేతు ధమ్మిల్లాను అనుసాగు మొదలుగా 42 మంది దంపతులతో పంచ పల్లవాలతో తెగురుటాకు కూడిన కలశాలు తీసుకొని గీత వాద్య నృత్యాలను కుంతీ దేవకీ యశోదలను పురస్కరించుకొని వెళ్ళి బంగడు బిందెలతో పవిత్ర ఉదకాంతి వృత్తియు వేదమంత్రాలు చదువుతుండగా ధర్మరాజు అభిషేకం చేసి అప్పుడు ధర్మదుడి యాగాస్వాన్ని అభిషేకం మహాములను పూజించి సింహాసనం మీద కూర్చోబెట్టి యథోచితంగా శాస్త్రీయ కర్మాలు యాగం భగదాభ్యమగసి బ్రహ్మ అవటం చేసి ధర్మజుడి అశ్వమేధ యాగం నిర్విఘ్నంగా దివ్య వైభవంతో పూర్తయింది. అప్పుడు కృష్ణాదులు ధర్మజుడు భగదాభ్య వ్యాసాది మగర్షుడు బాగా స్తుతించారు. తర్వాత భగదాభ్యమగసి బ్రహ్మ ప్రదక్షిణంగా రత్నమయ వృషభాన్ని సమర్పించి ధర్మరాజు అతని ఆశీర్వాదాన్ని పొందారు. ఈ ప్రకారం ధర్మజ అశ్వమేధం నిర్విఘ్న సమాప్తి కావించిన తర్వాత భగదాభ్యమగసి అందరి దగ్గర సెలవు తీసుకొని నిజ స్థానానికి యథాపూర్వకంగా తపో జీవితం ప్రారంభించి మగదాభ్య ఒకప్పుడు నైమిసారణ్యంలో మహర్షులు
విశ్వజిజ్యాగం అనే యాగం చేసి తర్వాత 12 సత్రయాగం ఒకదాన్ని ప్రారంభించారు. ఆ యాగాన్ని వాళ్ళకి చక్కగా తిరిగి లక్ష్మీ సంపన్నాలై 21 కోడె దూడలు కావాలి. అందుకోసం ఆ ఋషులు తిరిగి పంచాల దేశం ఏదేటువంటి రాజు దగ్గరికి అర్థి ఆ రాజు ఋషి భక్తుడై వాళ్ళ కోరిన కోడలు లేనివాడు అవటం చేసి చాలా బాధపడి వాళ్ళని క్షమించమని అప్పుడు భగదాభ్య మహర్షి ఆలమందలలో అట్టి కోడెలెన్నో ఉన్నాయి. ఆ మహర్షి నైమిసారణ్యానికిలో ఋషులనిపి వాళ్ళ భక్తికి పెంపుగా ఆ కోడెలను సమర్పించి వారి సత్రయాగం నిర్విఘ్నంగా సాగటానికి బాగా ఋషులంతా భక్తి శ్రద్ధలు అతనికి ఎంతో స్తుతి. కొంతకాలానికి మకదాఢ్యుడు తన ఆవుల మందలు కోడెలు సారినని లేని కారణంగా ఏ రాజైనా అడిగి కొన్ని తెచ్చుకుంటూ ఉందామని ఆలోచించి ధృతరాష్ట్రుడనే రాజు ఎన్నో ఆవుల మందలు కలవని విని బకుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఆ రాజు మూర్ఖాగ్రేసుడై అలాగే ఇస్తానని చెప్పి ఇవ్వాలి. చివరకు బకుడు అడగ్గా వచ్చి చచ్చి చెడి కోడె దూడలను చూపి చచ్చి పడివని కోడె దూడలను చూపి కావాలంటే వాటిని తీసుకెళ్ళమని రాజు చూపి బకుడు కాతరికే విసిరి ఒరి మూర్ఖ బ్రహ్మ విద్వద్వర్యులతో పరిహాసంట్రా నైమిష ఋషు 12 వార్షిక సత్రాన్ని విఘ్నం కలగకుండా చూడాలని సత్సంకల్పంతో నాకున్న కోడెలన్నీ వాళ్ళకి కోడెలు లేక ఆలమందరు క్షీణిస్తుండగా పోని భూసంరక్షణార్థం ఎవరినైనా అడిగి అప్పుడు లేదంటే వచ్చి నిన్నడగ్గా నువ్వు నన్ను క్షుద్ర మార్గంలో విక్కిరిస్తావురా. ఇక నీ గతి ఏమవుతుందో కాచుకోమని సరస్వతీ నదీ తీరానికి వెళ్ళి అగ్నిహోత్రుని ప్రజ్వలింపజేసి ధృతరాష్ట్రుడి దేశమంతా నశింప చెయ్యటానికి ఒక గొప్ప ఆధిచారిక హోమం ప్రారంభించి వెంటనే గడ్డలి వ్రేటు కూలే వనంలా ధృతరాష్ట్రుని రాష్ట్రమంతా అంతరించడం మొదలై వెంటనే తప్పు తెలుసుకొని తద్బ్రాహ్మణ పురస్కృతుడై ధృతరాష్ట్రుడు మకదార్జుని దగ్గరికి వచ్చి శరణు వేగుడ మహాప్రభో క్షమించమని భూనభోంతరాలు మారు మోగినట్టుగా ఏడుస్తూ పాదాల మీద పడి దయామగుడైన అతన్ని లేవని రాజా మదగజాల ప్రమాదం వారింప అంకుశం ఎలాగూ రాజ్యమదాంధులే రాజ ఇభర్ రాజులనే ఏనుగలు మా వంటి దృశ్య కుశలోనే సరిదిద్దారు కనుక దేని నాడు నీ పట్టపగలు ఉంటుందా మూర్ఖ. ఈ వేద బాపడు ఏం చేస్తాడనుకున్నావా? మరి కొంతసేపు కూరుకుంటే నీ సర్వస్వం ఏమైపోయేదో నీకు తెలుసు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వచ్చి పడ్డావు, క్షమించా. నా కోపం ఉపహరి నీకు మేలు చేకూరుస్తాను. సర్వశాంతి హోమ చేసి ధృతరాష్ట్రుడు అతని రాష్ట్రాన్ని మహా విపత్తు నుండి కాపాడు. ధృతరాష్ట్రుడు బతుకు జీవుడా మగదార్ఢ్య మహర్షి అనేక గోసమూహాన్ని అతని అనుమతి నిజ నగరానికి సుఖంగా మగదార్ఢ్య మహర్షి తమ శక్తియుతుడై ఈ ప్రదేశమే శక్తియుతుడైన ఈ ప్రదేశమే మగదార్ఢ్య తీర్థ అని ప్రసిద్ధి. ఆగా మహర్షుల ప్రజ్ఞా ప్రాభవ ఎంత గొప్పవో, ఎంత కొనియాడగలం మనం. ఆధిచారిక హోమం చేసి ఆ దుష్టుడు శిష్టుడైనంతని సర్వశాంతి హోమం చేసి మగదార్ఢ్యుడు అతన్ని కటాక్షి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చెయ్యటం మహర్షుల బ్రహ్మర్షుల లక్ష్యం. రేపు మరీచి మహర్షి